మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాను పరకాలకు వస్తా, ప్రజల బాధలు తీరుస్తానంటూ కామెంట్ చేశారు. తాను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్పి ప్రజలకు సేవ చేస్తానని సుస్మిత అన్నారు. కిషోర్ బాబు భరత్ ఇప్పుడు బాబు పాట నాపల్లమ్మా ఇక ఆధునిక అంగులతోటి ఎవరైతే గతంలో కష్టం లేకుండా ఈ జాతరలో ఈ జాతరలో చాలా సునాయాసంగా తిరిగి వచ్చడానికి హైడ్రాలిక్ ప్రభబండ తయారు చేయడానికి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి గారికి అందరు గట్టిగా స్వయంగా వెలిసే మన గీసుకొండ మండల ప్రజలకే కాకుండా ఈ వరంగల్ జిల్లా నలుమూలల నుంచి కూడా అత్యధిక భక్తులు విచ్చేసి వారి మొక్కులు కోరుకుంటే తీర్చేటువంటి దేవుడు ఆ లక్ష్మీ నరసింహ అని చెప్పి తెలియజేసుకుంటూ జై కొండ జై కొండ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ కొండ మురళీధరరావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మరి నాకు అత్యంత ప్రియతమ మిత్రుడు మరి రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి ఈ బాగో చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండ మురికి ఎదురేవాడని, కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు. చిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు గీసుకొండ మా కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే కుమ్మాల లక్ష్మీనరసింహ స్వామి మీ దయ వల్లనే అని తెలియదు. మరి ఎందుకంటే ఒకటే చెప్తున్నా, పరకాల మనది. రేపు ఎవరు వచ్చినా కొండా సురేఖ నిలబడు. రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి ఈ బాగో చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండ మురికి ఎదురేవాడని, కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు. చిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది.
పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే కుమ్మాల లక్ష్మీనరసింహ స్వామి మీ దయ వల్లనే అని తెలియదు. మరి ఎందుకంటే ఒకటే చెప్తున్నా, పరకాల మనవి రేపు ఎవరు వచ్చినా కొండా సురేఖ నిలబడు. కుమ్మాల జాతర, కుమ్మాల జాతర, కొండమురళి గారి నాయకత్వం, కొండా సురేఖ గారి నాయకత్వం. ఎట్లున్నారు అందరూ? బాధలున్నారు. నేను కంపల్సరీ వస్తా, మీ బాధను తీరుస్తా అని ఈ సవినయంగా చెప్తున్నాను. ఈ సందర్భంలో నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకున్న రాజ్ కుమార్ అంకుల్ కి కానీ, నవీన్ రాజ్ అంకుల్ కి కానీ అందరికీ నేను మంచి పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే చిన్నప్పుడు నా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయి కూర్చోబెట్టి కొన్ని పుస్తకాలు అవి ఇవి ఇచ్చేటోళ్ళు. నేనేదో చదువుకున్నా అనుకున్నారు కానీ వాటితో ఆడేదాన్ని పాపం. సో అయినా అందరికీ మీకు ఈ విషయం తెలుస్తుంది. కొండా మురళి మాట్లాడిందంటే ఎదురుంగున్నోడి ఆల్రెడీ 3-4 గుండెలో వండుకొని అయింది. ఈసారి కూడా ఇప్పటి నుంచి కొమ్మల జాతర సాక్షిగా వండుకుంటాడు ప్రతి ఒక్కడు. అర్థమైంది కదా? కొన్నాళ్ళంటే కొండ మురళి నాయకత్వం, కొండ మురళి నాయకత్వం. మీ అందరికీ కొండ దంపతులు, అమ్మ మీకు ఆడబిడ్డగా, మా నాన్న మీ ఇంట్లో పెద్ద కొడుకుగా, మరి నేను మీ ఇంట్లో బిడ్డలాగా, మనవరిలాగా అన్నిట్లో ఉంటా. తప్పకుండా అన్ని పెళ్ళిళ్ళకి వాటికి హాజరు కావడానికి నేను ప్రతి వీక్లీ 2 రోజులు నేను అంచనీర్లు ఉంటా. కంపల్సరీ మీ బాధలని తీర్చే బాధ్యత నాది. ఇప్పటి నుంచి బాధలు ఉండవు, మీకు అవసరం లేదు. వర్గాలకు కూడా పోయేది ఉంది, పోతా. కానీ ఇక్కడ ఫస్ట్ రాజశేఖర రెడ్డి అంకుల్ తోని జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఈ రోజు కొండా మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతానా, కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇంకా కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ టైం కొండా మురళికి వినిపించేటట్టు యూత్ ఒక్క ఈల చలో జై